పెరిగింది, జిఎస్టీ పెరిగిందంట. ఆ పెరిగిన దానికి సంబరంగా ఒక గంటన్నర పాటు అసత్యాలు, నిందలు, కొంత విషం ఇవన్నీ కలిపి రంగరించి మళ్ళీ ఆవు కథ మొదలు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏం పొడిచాడు, ఈ ప్రజలకు ఏమి నెత్తి మీద కిరీటం పెట్టాడనేది చెప్పే పని లేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు భజన చేయటమే చంద్రబాబు నాయుడు గారి జీవితానికి సరిపోతుంది. ఆయన మాట్లాడతాడు, నేను మాట్లాడుతూ చెప్తాడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ప్రభుత్వం అంటే 2019 నుంచి 2024 దాకా ఉన్నటువంటి ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క బ్రాండుని దెబ్బతీసింది అని మాట్లాడతాడు ఆయన. నేను చంద్రబాబు నాయుడు గారిని లేదా ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అడుగుతున్నాను, అసలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి బ్రాండ్ ఏంటి? ఏపీకి ఉన్న బ్రాండ్ ఏంటి? అన్యాయంగా, అనైతికంగా, సహజ ధర్మాలకి విరుద్ధంగా ముక్కలు చేయబడ్డటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయానికి ఆలవాలం అనేటువంటి బ్రాండింగ్ మనకున్న బ్రాండింగ్. దేశానికి, భారతదేశానికి దక్షిణ ధాన్యాగారం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే మరి ఆ బ్రాండ్ని సర్వనాశనం చేసింది ఎవరు? ఇప్పటి వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కేంత వరకు కూడా, లేదా ఆయన ఎప్పుడు ప్రభుత్వంలో చేరకపోయినా కూడా, ఎవరు ఉన్నా కూడా ఆ ప్రభుత్వం రైతు హితకారిక ప్రభుత్వం. ఇప్పటివరకు ఎవరు నడిపినా కూడా ఈ ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంటే రైతు హితం కోరేటువంటి ప్రభుత్వాలైతే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి కూలదోసి చంద్రబాబు నాయుడు గారు కుర్చీ ఎక్కిన దగ్గర నుండి కూడా రైతు హితాన్ని గాలికి వదిలేసినటువంటి వాడు ఎవరున్నా అంటే నారా చంద్రబాబు నాయుడు గారు కదా. అది ఈ రాష్ట్రంలో చిన్న పిల్లోడిని అడిగినా అడిగి చెప్తాడు, రైతు కూలీని అడిగినా చెప్తాడు, ఏ మూల రైతుని అడిగినా కూడా చెప్తాడు కదా. ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు గద్దెనెక్కినా సరే, ఎప్పుడు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టినా సరే ఆయన దృక్పథం రైతు వ్యతిరేక దృక్పథం. అప్పుడు కాదు, ఈ రోజుకి కూడా, ఇప్పటికి కూడా రైతుని, వ్యవసాయాన్ని గుడ్డి కన్నుతో చూడటమే చంద్రబాబు నాయుడు గారి దృక్పథం కదా. కాదని నేను అనే విషయాన్ని ఎవరు ఖండించగలరు? పచ్చిగా చంద్రబాబు తరపున ఏదో పదవి కోసమో లేదా ఏదో అవసరం కోసం మాట్లాడాల్సినటువంటి ఎవరైనా నాయకులు మాట్లాడాలి తప్పితే కార్యకర్తలు కూడా మాట్లాడగలరు. చంద్రబాబు పాలసీ ఏంటి? రైతును గుడ్డి కన్నుతో చూసేటువంటి పాలసీ కదా. ఆయన నిన్న మాట్లాడతాడు, ఎంత పచ్చి దగాకోరు మాటలు మాట్లాడతాడంటే, అంటే దిగజారుడు మాటలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో 10 లక్షల కోట్లు అప్పు చేసేసింది ఈ రాష్ట్రానికి అని చెప్పి ఆయన మాట్లాడతాడు. ఎన్నికల ముందేం చెప్పాడు? 14 లక్షల కోట్లు అప్పు చేశారని చెప్పి మాట్లాడాడు. మాట్లాడటమే కాదు, 14 లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి, 15 లక్షల కోట్లు అప్పులు చేశాడని విపరీతమైనటువంటి విష ప్రచారం చేశారు. గెలిచిన తర్వాత అసెంబ్లీలో ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో 2019 నుంచి 24 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అప్పు 3,33,000 కోట్ల 3,33,513 కోట్లు అప్పు చేశారని చెప్పాము అసెంబ్లీలో రాతపూర్వకంగా చెప్తారు. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 3,33,513 కోట్ల రూపాయలు అప్పు చేసింది.
ఈ రాష్ట్రానికి అని చెప్పేమో అసెంబ్లీలో చెప్తారా? ఎన్నికల ముందేమో 14 లక్షలు 15 లక్షల కోట్లు అని చెప్తారా? ఇప్పుడు మళ్ళీ నోటుకు వచ్చినట్టు 10 లక్షలు అని మాట్లాడతావా? చంద్రబాబు నాయుడు గారు మన వయసుకు తగ్గట్టన్నా మాట్లాడాలి కదా. 50 ఏళ్ల అనుభవం అని చెప్తారు మీకు. నేను మోడీ కంటే ఇంకెవరో కంటే కూడా సీనియర్ నుంచి మాట్లాడతారు మీరు. మీ ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారానికి ఎక్కే నాటికి మీరు చేసినటువంటి అప్పు ఎంత, మీరు ఎంత చేసి అప్పు చెప్పారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల చిల్లర కోట్లు అప్పు చేశారని చెప్పి మీరే అసెంబ్లీలో చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 3,33,513 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఈ 18 మాసాల్లో 2,66,517 కోట్ల రూపాయలు మీరు అప్పు చేసిన మాట వాస్తవా కాదా? వారం వారం అప్పే కదా. మొన్న మంగళవారం డిసెంబర్ 2వ తారీఖు 3,000 4,000 తెచ్చినట్టున్నారు. దాంతో కలిపి 2,66,000 కోట్ల 66,516 కోట్లు 17 కోట్లు అని చెప్తున్నారు. అంటే ఏంటి 18 నెలలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు 60 మాసాలు, మీ 18 మాసాలు. ఎవరు దివాళా కోరు ప్రభుత్వం? ఎవరిది అప్పుల ప్రభుత్వం? ఎవరిది అప్పుల ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు గారు ఇంకా పచ్చిగా ఏం మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్ ఆదాయాల్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భవిష్యత్ ఆదాయాల్ని ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చారని చెప్పి మాట్లాడుతున్నారు. అలా ఆ వాస్తవాల్లోకి వెళ్దాం. ఆ వాస్తవాల్లోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 ఏళ్లలో కేవలం 1,941 కోట్ల ఆస్తుల్ని మార్టిగేజ్ చేసి 25,000 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో 60 మాసాల్లో 1,941 కోట్ల రూపాయలు ఆస్తుల్ని మార్టిగేజ్ చేసి 25,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చినటువంటి రికార్డు అని మీరే మాట్లాడారు. మీరే రాతపూర్వకంగా మీరు డిక్లేర్ చేశారు. ఇది నేను నా సొంతంగా కూడా చెప్పట్లేదు, మీరు చెప్పిందే. ఇవాళ మీరేం చేస్తున్నారు? మీరేం చేశారు? ఇవాళ భవిష్యత్ ఆదాయాల్ని 1,91,000 కోట్ల ఆస్తుల్ని, ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టి కేవలం 9,000 కోట్ల రూపాయలకి తాకట్టు పెట్టేశారు. భవిష్యత్ మైనింగ్ ఆదాయం మొత్తాన్ని కూడా తాకట్టు పెట్టారు. ఎంత అంటే దిగజారి మీరు దిక్కుమాలిన అప్పు చేశారంటే ఈ 9,000 కోట్ల రూపాయలకి అప్పు వసూలు చేసుకుంటాకి ఫైనాన్స్ సెక్రటరీ గారి సంతకం కానీ చెక్కు కానీ అప్రూవల్ కానీ అక్కర్లేదు. ఫైనాన్స్ మంత్రి సంతకం అక్కర్లేదు, ఫైనాన్స్ మంత్రి అప్రూవల్ అక్కర్లేదు. ఆఖరికి ముఖ్యమంత్రి గారి సంతకం కానీ అప్రూవల్ కానీ అక్కర్లేదు. క్యాబినెట్ కూడా అప్రూవల్ అక్కర్లేదు. క్యాబినెట్ కూడా అప్రూవల్ అక్కర్లా, గవర్నర్ అప్రూవల్ అక్కర్లా. సరాసరి మీకు అప్పిచ్చినోడు 9,000 కోట్ల రూపాయలు అప్పిచ్చినోడు రిజర్వ్ బ్యాంక్లో మీ ఖాతాలో చేయబెట్టండి, ప్రభుత్వ ప్రజల జేబులో చేయబెట్టి తీసేసుకోవచ్చు ఎవడి పర్మిషన్ లేకుండా. ఇంతకన్నా దిగజారు అప్పు చేసేవాడు ఎవడన్నా ఉంటాడా ఈ దిక్కుమాలిన దేశంలో? ఇంత దిక్కుమాలిన అప్పు ఎవడన్నా చేస్తాడా? మీ దిక్కుమాలిన ప్రభుత్వం కాబట్టి దిగజారి ఇవాళ ఇంత ఘోరంగా అప్పులు చేసేవాడు ఎవడున్నాడా? 1,91,000 కోట్ల రూపాయల ఆస్తుల్ని తనఖా పెట్టి 9,000 కోట్ల రూపాయల కోసం భవిష్యత్తు దాని మీద వచ్చేటువంటి ఆదాయాలని కూడా తనఖా పెట్టి తీసుకొచ్చిన చరిత్ర మీదైతే మీకన్నా మోడీ చిన్నోడు అనుభవంలో నితీష్ కుమార్ చిన్నోడు అంటారు కదా, వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఎక్కడన్నా ఎప్పుడన్నా ఇటువంటి తప్పుడు అప్పు చేశారా అని అడుగుతున్నా. ఇప్పటి వరకు
మీకన్నా అనుభవంలో తక్కువైన మోడీ కానీ, మీకన్నా అనుభవంలో తక్కువైనటువంటి నితీష్ కుమార్ కానీ ఇంత దిక్కుమాలినతనంగా అప్పు తెచ్చారా అని అడుగుతున్నాను. అంటే సరాసరి ఇంత ఘోరమైన అప్పుని గనుడు ఎవరున్నట్టు చంద్రబాబు నాయుడు. ప్రజల ఆస్తుల్ని, ఆదాయాల్ని తాకట్టు పెట్టి ఇంతకన్నా గొప్పగా చేయగలిగినాడు ఎవడున్నాడు? పోనీ అప్పు తెచ్చి ఏం చేసావా అంటే ఏం చేసావు? ఎవరికన్నా తెలుసా? ఇవాళ వరకు ఈ 18 మాసాల్లో డిసెంబర్ 2వ తారీఖు వరకు చేసినటువంటి 2,66,517 కోట్ల రూపాయల అప్పు ఏం చేశారనే లెక్క ఎవరికన్నా చెప్పారా మీరు అడుగుతున్నా? వైట్ పేపర్ ఇస్తారా? ఇవ్వలేరు. ఏమన్నా సూపర్ 6, సూపర్ 8 ఏం చేశారు? ఎన్ని బకాయిలు ఉన్నాయి? అసలు మీరు ముగ్గురు కలిసి, చంద్రబాబు నాయుడు గారు, మీరు, మీ ఉప ముఖ్యమంత్రి, మీ అబ్బాయి, మీరు ముగ్గురు కలిసి అడుగు తీసి అడుగేయటానికి హెలికాప్టర్లు, విమానాలు, ఈ హెలికాప్టర్లో విమానాలు వేసుకు తిరిగి చెమటోడ్చి కష్టపడి 18 మాసాల్లో 2,66,517 కోట్లు అప్పు చేశారా? మీరే మాట్లాడుతున్నారు కదా, ఈ 18 నెలలు ఎంతో కష్టపడ్డాం మేము ముగ్గురు అని. ఏం కష్టపడ్డారు? అప్పులు చేయటాక, హెలికాప్టర్లు తిరగటాక, ఆఖరికి మీ ఇంటికాంచి గన్నవరానికి కూడా మీరు కారులో వెళ్ళే పరిస్థితి లేదా? మీ ముగ్గురు హెలికాప్టర్లు వెళ్తారు ఇక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మీ ఇంటికి రావడానికి హెలికాప్టర్లు వస్తారు. ఆయన మంగళగిరి ఆఫీస్కి మీరు ఎక్కడికి వెళ్ళాలంటే హెలికాప్టర్లన్నా. మీ కష్టం ఏమనాలి? ఇంక గొప్పగా చెప్తాను, మేము ముగ్గురు తెగ కష్టపడిపోయాం ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి. ఎవడన్నా సామాన్యుడిని అడిగి చెప్తాడు, వీళ్ళ కష్టం రాబందులు ఎత్తుకెళ్ళా అని చెప్పి మాట్లాడతాడు. ఎందుకు కావాలి మీ కష్టం? ఎవరిని కావాలి? ప్రజల్ని పీల్చుకు తింటాకి, పీల్చి పిప్పి చేయటాకి, ప్రజల రక్తాన్ని మీరు జుర్రుకుంటాకి తప్పితే దేనికంటున్నా మీరు పనిచేస్తున్నది ఏం చేశారు ఇప్పటి వరకు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏంటంట, ఆ 5 ఏళ్ళు 13.5% ఈయన జీడిపి అంట. జగన్మోహన్ రెడ్డి గారిదేమో 10.32% జీడిపి అంట. అంటే ఇతనికి ఏ లెక్కలు, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటా, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ సిఏజిఆర్ ఏదో లెక్క అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ సిఏజిఆర్ లెక్కల ప్రకారం అంట ఆయనదేమో 13 చిల్లరంట, ఈయనదేమో 10 చిల్లరంట. నాకులాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కష్టపడితే కనుక బోళ్ళ డబ్బులు వచ్చాయి అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే నీకు ఎలా వెసులుబాటు అయితే అలా ఫిగర్లు తీసేసుకుంటావు చంద్రబాబు నాయుడు గారు. మీ 5 ఏళ్ళు ప్రతి సంవత్సరం అంటే మీ జీడిపి పెరిగితే దేశం జీడిపిలో మీది ఎంత శాతం ఉండాలి కదా? ఇప్పుడు మనం పావలా సంపాదించాం అనుకోండి, మన పావలా దేశానికి వచ్చిన రూపాయిలో మనది ఎంత ఉందా? 5 పైసలు ఉందా, 4 పైసలు ఉందో రావాలి కదా లెక్క. ఆ లెక్కలు తీద్దామా? అవి వాస్తవాలు కదా వాళ్ళు వచ్చేప్పటికి. ఏదైనా యాక్చువల్ జీడిపి వచ్చేప్పటికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది, కనీసం 2 ఏళ్ళు పడుతుంది. ఈ సెకండ్ లెవెల్ కరెక్షన్ వచ్చేప్పటికి ఆ లెక్కలు తీద్దామా? 40 ఏళ్ళు 50 ఏళ్ళు అనుభవం అని చెప్పేటువంటి నీ ఆదాయాలు, నీ పరిపాలన, ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రిగా అనుభవం లేనటువంటి యువకుడైన జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్లలో ఈ రాష్ట్రానికి ఆదాయ వనరులు ఏ రకంగా ఉన్నాయి, లేదా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎవరిది ఎంత ఉంది? మీది ఎక్కువ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వెస్ట్మెంట్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉందా? రండి, రేపు మాపం మా బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వస్తాడు, కూర్చోండి. మీరు వస్తారో ఎవరు వస్తారో రండి, మీరు రండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చోండి, మా వాడు వచ్చి కూర్చుంటాడు, మా బొగ్గన వచ్చి కూర్చుంటాడు, లెక్కలు డొక్కలతో సహా మొత్తం మాట్లాడతాడు. ఇంత
పచ్చి దగాగా మాట. నీకేది వెసులుబాటు ఉంటే, చంద్రబాబు నాయుడు గారికి ఏది వెసులుబాటు ఉంటే అది ఆ కొలమానం మాత్రమే తీసుకుంటావా? 2 సంవత్సరాలు కోవిడ్ పీరియడ్ని కూడా అధిగమించి, అంటే ఎంత దేశం అతలాకుతలం అయిపోయిన పరిస్థితుల్లో కూడా అతను 3 సంవత్సరాలు తీసుకున్నా కూడా, లేదా 5 ఏళ్ళు తీసుకున్నా కూడా, ఎంత తీసుకున్నా కూడా మీకన్నా దేశ నిష్పత్తిలో ఎక్కువే నిలబెట్టగలిగాడు. కంట్రీ జీడిపిలో ఎక్కువ నిలబెట్టగలిగాడు. ఎంతో అభివృద్ధి చేశాడు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీకన్నా కూడా ఎక్కువ చేశాడు. ఈ రాష్ట్రానికి ఎంతో మంచి చేశాడు. ఎన్నో ఆస్తుల్ని మనుగురులాగా చేశాడు. 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఒక 17 మెడికల్ కాలేజీల్లో 7 కాలేజీలని పూర్తి చేసి మిగతాయి చేయటం, అంటే అభివృద్ధి పదాన పరిగెత్తించటం. గ్రామ గ్రామాన వేల కోట్ల రూపాయలతో సచివాలయాలు, లేదా ప్రభుత్వానికి, అంటే ఆ రోజేమో సచివాలయాలు ఎవరికి కావాలన్నా, మరి వాళ్ళు అయ్యే వాడుకుంటున్నారు కదా. మీరు సచివాలయాలను వాడుకుంటున్నారు, రైతు భరోసా కేంద్రాలను వాడుకుంటున్నారు. అదే హాస్పిటల్ హెల్త్ సబ్ సెంటర్లను కూడా మీరే వాడుకుంటున్నారు కదా. వాడుకుంది ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి సంపదలో ఏది మీరు వాడుకోవట్లేదని అడుగుతున్నాను. ఇంటర్నల్ రోడ్ల వేల కోట్ల రూపాయలతో నిర్మాణం చేసినటువంటి కానీ, లేదా విస్తృతంగా ఆదాయాన్ని మనగూర్చేటువంటి పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, సంపదను సృష్టించేటువంటి మీరేది సృష్టించారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మేది ఒకటే, చంద్రబాబు నాయుడు పోయి జగన్ వచ్చినా, జగన్ వెళ్ళి చంద్రబాబు వచ్చినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల బాగోగుల్లో పెద్దగా మార్పులు ఉండేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. సామాన్యుడి కుటుంబంలో ఆ పిల్లలతో ఉన్నత చదువుల ద్వారా మాత్రమే ఆ కుటుంబం ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తుంది అనేది నమ్మినవాడు నాడు రాజశేఖర రెడ్డి అయితే నేడు జగన్మోహన్ రెడ్డి గారు. దానికోసం ఎన్ని స్కూల్స్ని మార్చి చూపించాడు, స్కూల్స్లో నాణ్యతను మార్చి చూపించాడు. మీరేం చెప్తున్నారు? ఇంత చేస్తే స్కూల్స్ అంటే ఆయన నాశనం చేస్తే మీరు బాగు చేస్తున్నారా? సిగ్గుండాలి కదా అంటున్నాను. పెద్ద వయసు 77 ఏళ్ళు 78 ఏళ్ళు వయసు వచ్చింది మీకు. ఇంత పచ్చిగా ప్రజలందరూ కళ్ళతో చూస్తున్నటువంటి వాటిని మీరు జగన్మోహన్ రెడ్డి గారు నాశనం చేశారని మీరు మాట్లాడి మీరు బాగు చేశారా? మీరు బాగు చేసిన వాళ్ళు అయితే, మీకు అంత దొమ్మే ఉంటే, నిన్న ఏంటి గ్రేట్ పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది పెట్టారు కదా. ఎక్కడ పెట్టారు? ఏదైనా క్లాస్ రూమ్లో పెట్టారా? ఓ సినిమా సెట్టింగ్ వేసి ఎందుకు పెట్టుకునే కర్మ మీకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే, మీరు ఏ స్కూల్కి వెళ్ళినా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి గుర్తొస్తాడు కాబట్టి. ఆ స్కూల్ మార్చింది జగన్మోహన్ రెడ్డి. ఆ బల్లలు మాత్రం తెచ్చుకున్నారు ఇక్కడికి, ఆ సెట్టింగ్లోకి. ఏం చేశారని ఒక తొంటరి విలేకరు అడిగాడు. సరే జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు, సరే అండి, మీరేం చేశారంటే, మేము ఏంటి గొప్పగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ కండక్ట్ చేశాయంట. సిగ్గుపడతలేదు అంటే? అంత క్రితం లేవయ్యి పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంత మొత్తం లేవా అని అడుగుతున్నాను. దానికి మీరు సంవత్సరం కోట్ల రూపాయల డబ్బులు తగలబెడుతున్నారు, జనం సొమ్ము. అప్పులు తెచ్చి మరి హెలికాప్టర్లలో, విమానాల్లో తిరిగి మీరు అప్పులు తెచ్చి, ఆ అప్పు చేసిన సొమ్ముతో ఏం చేస్తున్నారా అంటే, అప్పు చేసి పప్పుకూడులాగా మీ హెలికాప్టర్లో, విమానాల్లో ఎక్కి తిరిగి మీ షామ్యానా కంపెనీ వాళ్ళకి సెట్టింగ్ లైటాకి డబ్బులన్నీ అయిపోతున్నాయి కదా. ఒక స్కూల్లోకి వెళ్ళి మీరు ఎందుకు చేయలేకపోయారు? మీ తండ్రి కొడుకులు ఇద్దరు వెళ్ళి అసలు ఈ డ్రామాలు చూడలేక వస్తున్నాం. అతనేమో మామూలుగా హెలికాప్టర్లు వెళ్తాడు, ఇతనేమో విమానంలో వెళ్తాడు కొడుకు. ఒక గ్రౌండ్లోనేమో టెంట్ వేశారు, స్కూల్లో ఇలా గ్రౌండ్లో టెంట్ వేశారు. టెంట్ వేసి కారు వేసుకుని వస్తాడు. రాగానే కలెక్టర్ గారు ఇంకా ఆఫీసర్లు ఈయన కొడుకు గారు నుంచుంటారు, ఇట్లా స్టిప్గా నుంచుని ఆ నమస్కారం అండి చంద్రబాబు నాయుడు గారు అని పెడతారు. ఇంటికాడ పెట్టుకోరనమాట నమస్కారాలు. జనాలకు సోక్కి దిగంగానే చొక్కాకేం మైకు తగిలిచ్చేస్తారు. రండి నాన్నగారు అని లోపలికి తీసుకెళ్తారు. 2 సార్లు లోపలికండి. ఇక డబ్బాలు కొట్టుకోవడం. అక్కడ ఏంటి అంటే, మా నాన్నగారు ఎప్పుడు నా స్కూల్కి రాలేదు పేరెంట్స్ టీచర్ మీటింగ్కి,
మీకోసమే జీవితాన్ని అంకితం చేశా అంటాడు. ఈయన మాట్లాడతాడు, అరే బాబు ఇవన్నీ మీరేం చేశారు? చదువుని ఎంత నాశనం చేశారు. మీరు వచ్చిన తర్వాత ట్యాబులు బీకేశారు, పిల్లలకి నాణ్యమైన విద్యను అందించేదానికి పాడు చేశారు, ఇంగ్లీష్ మీడియం పాడు చేశారు. లోకేష్ గారి కొడుకు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నాడా, ఏ మీడియం తెలుగు మీడియం చదువుతున్నాడా? చెప్పండి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు పాడు చేశాడు, విద్యా వ్యవస్థను నాశనం చేశాడంటే మీ మనవణ్ణి ఎక్కడ చదివిస్తున్నారు? మీ ఎమ్మెల్యేల పిల్లలందరూ ఎక్కడ చదువుతున్నారు? గుండెల మీద చేసుకు చెప్పండి ఎవడైనా. ఒక్క ఎమ్మెల్యే కొడుకు ఎవరైనా ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంలో ఇవ్వడం చదువుతున్నాడా? చదవట్లేదు కదా. మీ ఇంట్లో చదవరు, మీ దగ్గర పనిచేసే వాళ్ళ ఇంట్లో చదవరు, మీ ఎమ్మెల్యేలు చదవరు, మీ మంత్రుల పిల్లలు చదవరు, మీ మంత్రుల మనవాళ్ళు చదవరు. నాశనం చేసింది ఎవరు? ఎందుకు నాశనం చేశారు? ఒకటే అర్థమవుతుంది, అంటే పేదవాళ్ళ పిల్లలు బాగా చదువుకుని వాళ్ళు ఎక్కడికో ఎగిరిపోతే పెత్తందారుల ఇళ్లలో పనిచేయటానికి మనుషులు దొరకరనేటువంటి తప్పుడు ఆలోచనతో తప్పితే మీ ప్రభుత్వం ఎందుకు విద్యా వ్యవస్థలో ఇంగ్లీష్ మీడియం తీసేసింది? వాళ్ళకి నాణ్యమైన విద్యను ఎందుకు అందించట్లేదు? నవీన విద్య ఎందుకు అందించట్లేదు? అందించకపోగా సర్వనాశనం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా తప్పుడు మాటలు మాట్లాడటం. ఇవాళ మీ కాకిలెక్కలన్నీ కూడా మాట్లాడుకుంటే సంపద సృష్టించానంటున్నారు, సూపర్ 6 చేశానంటున్నారు, సూపర్ 8 కూడా చేశానంటున్నారు. ఏం చేశారు? ఏ సూపర్ 6 చేశారు? రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండినటువంటి ప్రతి ఆడపిల్లకి నెలకి 1500 రూపాయలు ఇస్తున్నారు. ఇస్తున్నారా? చెప్పండి, ఇస్తున్నారా? రాష్ట్రంలో 80 లక్షల చిల్లర మంది, అంటే దాదాపుగా 84 లక్షల మంది పిల్లల బడుల్లో చదువుతున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం లెక్కలు చెప్తుంటే మీరు 20 లక్షల మందికి పిల్లలకి అమ్మఒడి వేయటం ఎగ్గొట్టారు కదా, వేయటం లేదు కదా. మోడీ గారు వేసే డబ్బులు కాకుండా రైతుకి సంవత్సరానికి 20,000 వేస్తున్నారు. ఇప్పుడు వరకు మీరు వేసింది 2 5 10 కదా. ఏం చేశారు ఈ అప్పుతో అనేది నేను అడుగుతున్నాను. ఈ అప్పుతో ఏం చేశారు? రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని ఏం చేశారు? లెక్క చెప్పరా? ఇచ్చే దమ్ముందా మీకు? లెక్క చెప్పే దమ్ముందా మీకు? ఎన్ని సూపర్ 6లు ఇంకా ఎగ్గొట్టిన? నిరుద్యోగులకి ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. ఎవరికి ఇచ్చారు? ఏ నిరుద్యోగికి ఇచ్చారు? 3,000 రూపాయలు. చేసిన అప్పుతో పథకాలు ఇవ్వలేదు. కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు నింపారు. పోనీ ఉన్న ఖర్చు పెరిగిందా అంటే కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాలు నింపింది లేదు. పోనీ పీఆర్సీ వేసి ఐఆర్ ఇచ్చాము, జీతాలు పెరిగినాయి అంటే, జీతభత్యాలు పెరిగినాయి అంటే పీఆర్సీ వేయలేదు, ఐఆర్ ఇవ్వలేదు. పోనీ ఉన్న 3 సెంట్లు స్థలం ఇస్తాకి 1,000 కోట్ల రూపాయలతో స్థలాలు కొన్నారా? 3 గజాలు కూడా ఎవరికి ఒక్కడికి కూడా ఇవ్వలేదు కదా. ఇవాళ మీ మాటలు మొత్తం, మీ మొత్తం ఉపన్యాసం అంతా చూసుకుంటే సంపద సృష్టి అనేది ఒక అభూత కల్పన, మీరు చేసిన అప్పులు అనేది మాత్రమే వాస్తవం. మీ సంపద సృష్టి అంతా కూడా ఒక అభూత కల్పన. మీరు ఈ 18 మాసాల్లో చేసినటువంటి 2,66,517 కోట్ల రూపాయల అప్పు మాత్రమే వాస్తవం అనేది ఇవాళ మా కళ్ళకు కట్టినటువంటి నిజం కదా. ఇవాళ ఆయన మాట్లాడతాడు, నిన్న మాట్లాడుతూ అంటాడు, వచ్చే ఏడాది నుంచి కరెంటు బిల్లులు వచ్చే ఏడాది కూడా కరెంటు ఛార్జీలు పెంచకుండా సమర్థతను పెంచుకుంటామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి సమర్థత అంటే ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్నడైనా సరే ఆయన అత్యంత సమర్థవంతంగా ప్రజల్ని తాకట్టు పెట్టి అప్పులు తేవడం తప్పితే మరి ఏదన్నా ఉందా అని అడుగుతున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని. కానీ రాష్ట్ర ప్రజలను కూడా ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు అంటే
సమర్థవంతంగా అప్పులు తేవడం తప్పితే ఏ రోజన్నా మంచి పరిపాలన అందించడం, ఛార్జీలు పెంచకుండా ఉండటం, లేదా ప్రజలను ఎత్తిన భారం వేయకుండా ఉండటం ఎప్పుడన్నా జరిగిందా అంటే ఎప్పుడూ లేదు. ఈ 18 మాసాల్లో కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచాడు, ఎంత పెంచాడు అనేది నారా చంద్రబాబు నాయుడు గారి మాట మనం నమ్మాల్సిన పని లేదు. ఎంత పెరిగాయో ఈ రాష్ట్రంలో ఎవరిని ఏ తలుపు తట్టి ఎవరిని అడిగినా కూడా వాళ్ళ బాధ, వాళ్ళ శోకం చెప్పనలవు కాదు. అసలు మామూలు అడగక్కర్లా. చంద్రబాబు నాయుడు గారు పెద్దానికి కార్యకర్తలకు పదవి వేయాలంటే IVRSL ఏంటి దాని పేరండి, ఇంటరాక్టింగ్ వాయిస్ రెస్పాన్స్ సర్వీసా ఏంటిది, IVRSL. IVRSL ద్వారా మేము ఎవరికన్నా పదవి వేసినా తెలుగుదేశం కార్యకర్త కాడు ఎప్పుడో మామూలుగా వాళ్ళ తాత ముత్తాతల కానించి జెండా మోస్తుంటారు. ఆడికి పదవి వేయాలన్నా కూడా IVRSL ద్వారా అడుగుతా అంట. ఈయన దగ్గర ఏమో డేటా ఉండదు, ఆడి నిజాయితీ గురించి, ఆడి నిబద్ధత గురించి ఈయన తెలీదు. తెలుగుదేశంలో ఎప్పటి నుంచో జెండా మోస్తున్నాడు గురించి. కానీ వేసిన పదవులన్నీ కూడా కొత్తగా పార్టీలు దూకి ఇడు దూకి అడు దూకి జంపింగ్ జపాంగాలకు పదవులు వేస్తారు. దానికి మాత్రం IVRSLని అడిగాం, మీకు పదవి లేకపోయాం అని చెప్పి మాట్లాడతాడు. మొన్న ఎప్పుడో ఆ మధ్య చూశాను, వల్లభనేని వంశీని అరెస్టు చేసే ముందు, అరెస్టు చేసిన తర్వాత IVRSL ద్వారా అడిగా అంట, తప్ప ఒప్ప అని. అందరూ ఆహా ఓహో శభాష్ చంద్రబాబు అని IVRSLలో చెప్పారంట. మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసే ముందు పెట్టిందేమో దొంగ కేసా. తెలుగుదేశం వాళ్ళు కొట్టుకు నరుకు సావటం ఏంటి, ఆళ్ళు పడక. అసలు పార్టీకి సంబంధం లేదు, ఏనాడు మాట్లాడటం కానీ ఫోన్ కూడా మాట్లాడి అరగనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారినేమో మర్డర్ కేసులో ముద్దాయిగా పెడతారు, తప్పుడు కేసు. దానికి IVRSL ముందు అడిగా అంట, తర్వాత అడిగా అంట. ముందు ఆహా పెట్టాల్సిందే అన్నారంట, పెట్టిన తర్వాత ఏమో